హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే పలావ్ వండుకుంటున్నాము, చేసుకుంటున్నాము. ఫుల్ వీడియో షర్మిలా కిచెన్ 3671 ఛానల్లో ఫుల్ వీడియో పెట్టాను ఫ్రెండ్స్, చూడండి. తెలిసిన వాళ్ళకైతే కాదు, తెలియని వాళ్ళకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసి ఫుల్ వీడియో పెడతాను, మొత్తం పెడతాను ఫ్రెండ్స్. ప్రాసెస్ మొత్తం పెడతాను, చూడండి. పచ్చనిపప్పు, టమాటాలు, చూడండి. పచ్చనిపప్పు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, మసాలా వేసి మా అక్క అయితే పచ్చనిపప్పు కర్రీ చేస్తుంది. బంగాళదుంప కూడా వేసింది ఫ్రెండ్స్ ఒకటి, చూడండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది, చూడండి. అంటే ఫస్ట్లోనే చేద్దాం అనుకున్నా వీడియో, మర్చిపోయాను. మా అక్క వచ్చి లోన ప్రాసెస్ చేస్తుంటే తొందర పెట్టి వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, మసాలా వేపేసుకొని లోంగ్ చెక్క వేసేసి పచ్చనిపప్పు, టమాటా అన్నీ వేసి చక్కగా కలుపుతుంది. అవి కొంచెం మగ్గాక ఇదే బంగాళదుంప కూడా వేసింది ఒకటి. చక్కగా అదంతా మగ్గాక అప్పుడు ఉప్పు, పసుపు, కారం మొత్తం వేసింది ఫ్రెండ్స్. చూడండి కర్రీ అయితే ఎలా ఉందో. వాటర్ అయితే కొంచెం సేపు మగ్గాక వాటర్ పడి చూడండి, చక్కగా మగ్గుతుంది. ఇదైతే వెజిటేబుల్ బిర్యానీకి రెడీ చేశాను ఫ్రెండ్స్. టమాటా, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, అల్లం, లోంగా, చెక్క అన్నీ మొత్తం అప్పుడు మనం వండుకున్నప్పుడు ప్రాసెస్ మొత్తం చూపిస్తాను, చూడండి. అదైతే మగ్గుతుంది ఫ్రెండ్స్. కారం అయితే వేస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇందులో మ్యాంగో కారం వేస్తే బాగుంటుందంట, మసాలా కారం వద్దు, మ్యాంగో కారం వేద్దాం అంటే మ్యాంగో కారం తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది వేస్తుంది చూడండి. మాకు పసుపు, ఉప్పు అయితే ఆల్రెడీ వేసేసింది కానీ బదులు ఇప్పుడు వాటర్ కూడా పోసేసింది ఫ్రెండ్స్, చూడండి. కర్రీ వాటర్ పోసేస్తుంది చూడండి ఫ్రెండ్స్. వాటర్ కూడా ఎక్కువ కాదు, కొద్దిగా పోసుకోవాలి. అందుకే నూనెలో బాగా మగ్గించారు కాబట్టి వాటర్ అయితే కొద్దిగా పోసింది. బంగాళదుంప కూడా ఒకటే వేసింది ఫ్రెండ్స్, చూడండి. కర్రీ వెజిటేబుల్ బిర్యానీలోకి చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసేస్తుంది, చూడండి. కావాలంటే మళ్ళీ దించుకునేటప్పుడు కొద్దిగా వేసుకోవచ్చు. చూడండి పలావ్ అయితే రెడీ చేస్తున్నాము. నూనె అయితే సన్ఫ్లవర్ నూనె ఒక 4 గరిటెలు సన్ఫ్లవర్ నూనె అయితే వేస్తుంది. 3 గ్లాసులకి ఆ నూనె. చూడండి కర్రీ అయితే రెడీ అవుతుంది, చూడండి. కర్రీ అయితే రెడీ అవుతుంది. నూనె కాగాక లోంగా, చెక్క, యాలకులు వేసింది, చూడండి. నూనె అయితే కాగింది. ఉల్లిపాయ అయితే వేస్తుంది, చూడండి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేస్తుంది, పచ్చిమిరకాయలు ఇది కొంచెం మగ్గాక అప్పుడు ఫ్రెండ్స్ అదే ఎల్లుల్లిపాయల పేస్ట్ అయితే ఎల్లుల్లిపాయలు, అల్లం పేస్ట్ అది 3 స్పూన్లు అయితే 3 గ్లాసులకు 3 స్పూన్లు వేసింది ఫ్రెండ్స్. ఎల్లుల్లిపాయ పేస్ట్ అయితే చక్కగా కొంచెం నెయ్యి వేస్తుంది, చూడండి ఫ్రెండ్స్. కొంచెం నెయ్యి కూడా వేసింది. నెయ్యి అయితే కొంచెం వేసింది.
చక్కగా ఎర్రగా ఏగిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఎర్రగా అయింది. ఇలాగా మా అమ్మ చేసేది ఫ్రెండ్స్. మిరగాయలు అయితే వేసింది 5 పచ్చిమిరకాయలు. అవి అయితే 3 టమాటాలు వేస్తుంది చూడండి. కొంచెం కొత్తిమీర కూడా వేసి అందులో వేపేసి కొంచెం పుదీనా. ఈ ప్రాసెస్ అంతా మా అమ్మదే ఫ్రెండ్స్. మా అమ్మ ఇలాగే చేసేది. మాకైతే ఎవరికి రాదు, మా అక్కకి తప్ప. మా అక్కకే వచ్చు ఇలా. అందుకే మాకు వచ్చిందని అమ్మ చేసినట్టు చెయ్యక్క అంటే సరేనని చేస్తుంది. ఇందులో పచ్చనిపప్పు, టమాటా, బంగాళదుంప కర్రీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ చక్కగా ఎర్రగా వేగిపోయాక ఇందులో వాటర్ కొలుచుకొని పెట్టుకుంది. 3 గ్లాసులకి 4.5 గ్లాసులు వాటర్ అయితే కొలుచుకొని పెట్టుకుంది. వాటర్ పోసేసి కొంచెం ఉప్పు వేసి కొంచెం సేపు బాగా మరిగాక అప్పుడు బియ్యం అయితే కడిగేసి పెట్టుకుని వార్చేసి అందులో పోసేసిద్ది. చూడండి చక్కగా మగ్గింది చూడండి ఫ్రెండ్స్. చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడైతే వాటర్ పోసేసిద్ది. వాటర్ అయితే కొలుచుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. వాటర్ అయితే పోసేసుకున్నాం చూడండి. ఇందులో సుమారుగా చూసి ఉప్పు ఎంత పట్టిద్దో అంత ఉప్పు అయితే వేస్తుంది మా అక్క. చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం దింపుకునే ముందు అయితే కొత్తిమీర వేసేస్తుంది ఫ్రెండ్స్ మా అక్క. చూడండి వాటర్ అయితే మరుగుతున్నాయి చక్కగా. అందులో బియ్యం అయితే వేసేసిద్ది. ఇప్పుడు వాటర్లో నుండి తీసేసి బియ్యం అయితే మరుగుతుంది కదా వేసేస్తుంది చూడండి మా అక్క. సూపర్గా ఉంది కదా, చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది, కనపడుతుంది చూడండి. చూడండి కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా ఉడికాక అప్పుడు మిఠాయి రంగా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే సిప్ చేయొచ్చు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. కొంచెం సేపు చక్కగా ఉడకనిద్దాం అన్నం అయితే. ఫ్రెండ్స్ అన్నం అయితే రెడీ అయిపోయింది. చూడండి సేమ్ ఈ ప్రాసెస్ అంతా మా అమ్మదేనండి. అసలు ఇలా వండుకొని తినాలని అన్నుండో అనుకుంటున్నాం. మాకు వచ్చిందని వండించుకున్నాం. ఎట్టగా మా చెల్లి కూడా ఉంది కదా. చూడండి ఎంత బాగుందో చూడండి. బాగుంది కదా. అయిపోయింది. అన్నం అయితే రెడీ అయిపోయింది. కొంచెం 5 నిమిషాలు అయితే మగ్గిద్ది చక్కగా. పలావ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి అయిపోయింది. పలావ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి బంగాళదుంప పచ్చనిపప్పు కర్రీ. దీంట్లో ఇలా వండుకొని తినాలని, చికెన్ మటన్ లేకుండా ఈ కర్రీతో తినాలని తెచ్చుకొని వండుకున్నాం ఫ్రెండ్స్. ఎంతమందికి తెలుసో ఎంతమందికి తెలీదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఉంటా బాయ్.